నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైన ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నారాయణ హృదయ స్తోత్రం. అసలు దీని వెనుకున్న దివ్యమైన ఆంతర్యమేమిటి, అది మన మనస్సును ఆత్మను ఎలా మార్చగలదో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఇది కేవలం ఏదో చదువుకుంటూ పోయే మంత్రం కాదండి, మన అంతరంగాన్ని ప్రశాంతత వైపు నడిపించే ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి. సరే, ఇప్పుడు దీని లోతుల్లోకి వెళ్దాం. విశ్వం యొక్క హృదయాన్ని తాకే మంత్రం. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. మూల గ్రంథాలు ఈ స్తోత్రాన్ని ఇలాగే వర్ణించాయి. దీన్ని బట్టి మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం కొన్ని పదాల కలయిక కాదు, ఇదొక అసాధారణమైన శక్తి ఉన్న మంత్రం. ఆ శక్తి ఎక్కడ్నించొస్తోందో, అది ఎలా పనిచేస్తోంది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ స్తోత్రం యొక్క గొప్పతనం మరియు దాని ద్వారా కలిగే అనుభూతి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మూలాలు మనకొక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే, దీన్ని కేవలం ఒక విధిగా, యాంత్రికంగా చదవకూడదు. అంటే ఏదో పైపైన చదివేస్తే సరిపోదు. మరి దీని నిజమైన శక్తి బయటపడాలంటే ఏం చేయాలి? పూర్తి హృదయపూర్వకమైన, క్రియాశీలకమైన సాధన కావాలి. మనసారా దీనిని అనుభూతి చెందడం ద్వారా మాత్రమే ఆ అద్భుతమైన ఫలితాన్ని పొందగలం. ఇక ఈ సాధన వల్ల వచ్చే మానసిక స్థిరత్వం, భయం నుండి విముక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక సాధకుడి మనసు నుండి ఎలాంటి ప్రతికూల భావోద్వేగాలు తొలగిపోతాయో చూడండి. ఆందోళనం, భయం, గందరగోళం, అలాగే మానసిక అస్థిరత, ఇవన్నీ ఈ క్రమబద్ధమైన పఠనం వల్ల చాలా వరకు తగ్గుతాయని వనరులు నిర్ధారిస్తున్నాయి. అంటే పరుగులు తీసే మనస్సును నెమ్మదిపరిచి స్థిరంగా ఉంచే గొప్ప శక్తి దీనికుందనమాట. ఇక్కడ మనం మానసిక ప్రక్షాళన అనే ప్రాసెస్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నిరంతర భక్తి ద్వారా మనలోని భయాన్ని పారద్రోలి లోతైన భావోద్వేగ స్థిరత్వాన్ని, అంటే ఒక చెక్కుచెదరని ప్రశాంతతను నెలకొల్పే ప్రక్రియ ఇది. అలసిపోయి ఎప్పుడూ ఆందోళనతో ఉండే మనసుకు ఇది అక్షరాల ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. భౌతిక సంపదకు, మన అంతర్గత పరివర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. సాధారణ ప్రార్థనలకు, ఈ నారాయణ హృదయానికి ఉన్న అసలు తేడా ఇదే. సాధారణ ప్రార్థనలు ఎక్కువగా భౌతిక సంపద చుట్టూనే, అంటే కోరికల చుట్టూ తిరుగుతుంటాయి. కాని నారాయణ హృదయం మాత్రం శరణాగతికి, భక్తికి, మన లోపల జరిగే అంతర్గత పరివర్తనకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇది కేవలం పైపైన కోరికలను తీర్చడం కాదు, చాలా లోతైన మార్పును కోరుకుంటుంది. మరి ఈ అంతర్గత పరివర్తన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అంకితభావం ఉన్న సాధకుడిని నేరుగా ఆ దైవిక మూలంతో తిరిగి అనుసంధానించడమే. అప్పుడే కదా ఎప్పటికీ విడిపోని అత్యంత స్వచ్ఛమైన బంధం ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ కోసమే ఇదంతా. ఇప్పుడు లక్ష్మీ హృదయంతో ముడిపడి ఉన్న ప్రాచీన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఎలా నిర్మితమవుతుందో చూద్దాం. శతాబ్దాలుగా భక్తులు ఆచరించే ఒక నిర్దిష్టమైన పద్ధతి ఇది. మొదటి దశలో నారాయణ హృదయాన్ని పఠిస్తారు. ఆ వెంటనే రెండవ దశలో లక్ష్మీ హృదయాన్ని పఠిస్తారు. ఇది ఎంతో క్రమబద్ధమైన, శక్తివంతమైన ప్రాచీన పద్ధతి. అసలా కలయికలోని మ్యాజికేమిటో ఒక్కసారి ఊహించండి. ఒకవైపు చూస్తేనేమో విశ్వాన్ని రక్షించే సృష్టికర్త అయిన నారాయణుడు, మరోవైపు దైవిక అనుగ్రహానికి మూలమైన లక్ష్మీదేవి. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఈ ఇద్దరి కలయిక అనేది ఎంతటి పరిపూర్ణమైన, సమతుల్యమైన శక్తినిస్తుందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండింటి కలయికతో కలిగే సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సంప్రదాయబద్ధమైన కలయిక మనలో ఉన్న భయాన్ని పూర్తిగా కరిగించివేస్తుంది. అంతేకాకుండా లోతైన ఆధ్యాత్మిక శాంతిని, అపారమైన భావోద్వేగ స్థిరత్వాన్ని మిగులుస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న ఆందోళన, గందరగోళం లాంటివన్నీ మాయమైపోయి ఒక సంపూర్ణమైన స్థితికి చేరుకుంటామని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, కేవలం నోటితో పఠించడమే కాకుండా సాధన ద్వారా ఈ అంతర్గత శాంతిని నిజంగా ఎలా అనుభూతి చెందగలం. ఏదో బుక్ చూసి యాంత్రికంగా చదవడం కాదు. నిజమైన అంతర్గత శరణాగతి అనేది ఎంత అవసరమో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనస్సును ప్రశాంతపరుచుకోవడానికి ఇంత అద్భుతమైన మార్గముందని మూలాలు మనకు వివరిస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాచీన జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు?
ఈ ఆలోచనతోనే ఇవాల్టి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈ ప్రయాణం మరింత స్పష్టతనిచ్చిందని ఆశిస్తూ సెలవు.